ఒక ఊరిలో రమేష్ చిన్ను ఉండేవాడు. ఒక రోజు చిన్ను మరియు రమేష్ ఆడుకోవడానికి బయటికి వెళ్ళాడు. వాడు ఊరి చివరి దాకా వెళ్ళి మళ్ళీ ఇంటికి వద్దామనుకున్నాడు. ఒరే చిన్ను, ఆగరా, ఎక్కడికి వెళ్తున్నావు? అరే, అటు పరిగెడుతున్నావురా? ఒరే చిన్ను, చిన్ను కమ్ హియర్. అరే, మళ్ళీ ఇటు వచ్చాడే. చిన్ను రారా, చిన్ను రారా, చిన్ను కమాన్, చిన్ను. వచ్చావా? నేను చెప్పానా అల్లరి చేయొద్దని? నేను నీకంటే పెద్దవాడిని. నేను చెప్పినట్టు తప్పకుండా నువ్వు వినాల్సిందే. ఓకేనా? వింటావు కదా? సరే, ఈరోజు నిన్న చెప్పింది ప్రాక్టీస్ చేద్దామా? ఓకే, ప్రాక్టీస్. రోల్ రా, రోల్. గుడ్, వెరీ గుడ్. మరోసారి రోల్. ఏమైంది? పడుకున్నావా? లేవరా, గెటప్. చిన్ను గెటప్. వెరీ గుడ్. మరొకసారి రోల్. చెయ్యరా, రోల్. మరొకసారి. గుడ్ బాయ్, వెరీ గుడ్. ఆ విధంగా చేయాలి, చెప్పినట్టు వినాలి. ఓకేనా? రోల్. ఓకే, గుడ్. వింటావు కదా? అరే చిన్ను, ఇక్కడ చూడు. ఇంతకుముందు ఎవరు లేరిక్కడ. ఇప్పుడు ఎవరో తాత దీనంగా కూర్చున్నాడు. ఒకసారి పలకరించి వద్దామా? తాతగారు, మీరు చాలా బాధలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఏమైంది తాతగారు? ఎవరు? నేనా? బాధలోనా? నా జీవితంలో మంచి రోజులు గడిచిపోయాయి బాబు. నా కాళ్ళు బలహీనమైపోయాయి. ఇంకా ఏం పని చేయలేకపోతున్నాను. నాకెవరు లేరు బాబు. నా పిల్లలు నగరానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ఒంటరివాడిని. అలా అనుకోవద్దు తాత. మనకెవరన్నా కావాలి అనుకుంటే మనమే మొదట స్నేహం చేయాలి. మీ కథలు మాకు చెప్తారు కదా. కథలు వింటావా బాబు? ఎవరికి ఆసక్తి కలిగించవనుకున్నానే నా కథలు. మాకు చాలా ఆసక్తి ఉంది. మీరు చెప్పండి, మేము వింటాం. ఏమంటావు చిన్ను? అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను తాత. వీడు చిన్ను. వీడు నాకన్నా చిన్నవాడే. అయినా నా మాట వినడు. నువ్వైనా చెప్పు తాత. బుద్ధిమంతుడే, కానీ కొంచెం అల్లరి ఎక్కువలా ఉంది. ఆ చిన్నప్పటి రోజులు చెప్పాలా? ఎంతో సరదాగా ఉండేవి ఆ రోజులు. చిన్ను చూడు, తాత నవ్వుతున్నారు. మీరు వచ్చాక నా జీవితంలో కొత్త వెలుగు వచ్చింది. మీ వల్ల నాకు ఎంతో సంతోషంగా ఉంది. మా బాధ్యత తాత. ఇప్పుడు మీరు ఒంటరిగా ఉండరు. మేము ప్రతిరోజు వస్తాం. నిజంగా దేవుడు పంపిన బంగారు బిడ్డలు. నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు రావడం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. రోజు ఇలాగే కలుస్తూ ఉండండి పిల్లలు. రమేష్, చిన్ను ఇంకా తాత మధ్య ఆ రోజున మొదలైన స్నేహం జీవితం మొత్తానికి చిరునవ్వులు అందించింది. అందుకే మాటల యొక్క శక్తి అత్యంత విలువైనది. మాటల ద్వారా ఎందరికో ఆనందాన్ని పంచవచ్చును. ఈ వీడియో గిట్ట మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా.